రవికుమార్. నేను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చిత్తూరు డివిజన్. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి. దీంట్లో 508 సచివాలయాలు రూరల్లోను, రిమైనింగ్ అర్బన్లో ఉన్నాయి. ఈ 612 సచివాలయాలకు గాను సుమారుగా 4300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రామ వార్డు సచివాలయాల నుంచి తల్లికి వందనం సంబంధించి ఈకేవైసీ చేస్తున్నాం. అంటే చాలామంది కొంతమందికి ఈకేవైసీ కాకపోవడం వలన తల్లికి వందనం అమౌంట్ మంజూరు కాలేదంటున్నారు. దీని త్వరితగతిన వాళ్ళకందరికీ కూడా ఎవరికైతే లబ్ధిదారులకు అమౌంట్ పడలేదో వాళ్ళకందరికీ కూడా సచివాలయం సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ వెరిఫై చేయించి ఈకేవైసీ చేపిస్తున్నాం యాక్టివిటీ. రెండవది ఈ ఆటో సంబంధించి ఈకేవైసీ చేపిస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక 36,000 మంది ఆటో ఓనర్స్ ఉన్నారు. ఇంకా మనం ఈకేవైసీ చేయవలసిన వాళ్ళు 12,000 మంది ఇంకా ఆగిపోయి ఉన్నారు. ఈ 12,000 మందికి కూడా నిన్నటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అన్ని సచివాలయ పరిధిలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ అట్లే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా ఈకేవైసీ చేపిస్తున్నాం. దీంట్లో భాగంగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేపిస్తున్నాం. ఒకటి సచివాలయాలు ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ఇప్పటి వరకు ఆధార్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ బయోమెట్రిక్ అప్డేషన్ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బయోమెట్రిక్ అప్డేషన్ ఏమైనా ఉంటే కూడా దాన్ని అప్డేట్ చేపిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యాంప్స్ పెడుతున్నాం. ఈ నెల 23వ తేదీ నుంచి ఒక 5 days అంటే 612 సచివాలయాలకు కాను మన దగ్గర 152 ఆధార్ కిట్స్ ఉన్నాయి. ఈ ఆధార్ కిట్స్ 152 ఆధార్ కిట్స్ను అన్ని సచివాలయాలకు డిస్ట్రిబ్యూట్ చేయించి ఆ పరిధిలో ఉన్న ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కాని వాళ్ళు కానీ ఆధార్ బయోమెట్రిక్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అయిన వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తున్నాము. అలాగే పిల్లలు హై స్కూల్లో ఉన్న పిల్లలు కానీ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎవరికన్నా కూడా బయోమెట్రిక్ అప్డేషన్ కాకపోతే వాళ్ళకందరికి కూడా చేయించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఎస్టీ హ్యాబిటేషన్స్లో చాలామంది మనకు వీకర్ సెక్షన్ వాళ్ళు బయట వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కడైతే మనకు ఎస్టీ ఫ్యామిలీస్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఆధార్ కానీ లేకపోతే అక్కడే స్పెషల్ క్యాంప్ నిర్వహించి అప్పటికప్పటికే వాళ్ళకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయమంటున్నాం. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్లో న్యూ ఎన్రోల్మెంట్ అయితే మనం ఎటువంటి అమౌంట్ మనం పే చేయనక్కర్లే, గవర్నమెంట్ ఉచితంగా చేస్తుంది. ఈ యాక్టివిటీస్ను ఈ మధ్యకాలంలో చేపట్టడం జరుగుతుంది.